మీ పేరేం పేరు సార్? నా పేరు దుర్గా ప్రసాద్ అండి. నాది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్. నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యాను. హై స్కూల్ గెజిటెడ్ హెడ్ మాస్టర్. దాదాపు 16 నెలలు 15 నెలలుగా వస్తుంది. నాకు 70 లక్షల పైన రావాలి సార్. ఓన్లీ సగం కూడా రాలేదు, 30 లక్షలు ఇచ్చారు. నేను ఉండలేక సరే వస్తాయి కదా అని హైదరాబాద్ ఇల్లు కొనుక్కున్నా. మా అమ్మాయిలు ఇల్లు ఉంటారని అది అప్పు తెచ్చుకున్నా 50 లక్షలు. దాని నెలకి ఈఎంఐ కట్టాల్సి వస్తుంది సార్. ఇటు కాకుండా అటు కాకుండా ఈ రోజు నేను ప్రైవేట్ స్కూల్లో పని చేసుకోవాల్సి వస్తుంది ఈఎంఐ అప్పు కోసం. ఈ వయసులో కూడా స్కూల్కి పోయి ప్రైవేట్ స్కూల్ మరి అప్పు ఏమో రాదు, ఈ డబ్బులు రావట్లేదు. దాదాపు 100 మంది చచ్చిపోయారంటే అసలు ఈ గవర్నమెంట్కి మానవత్వం ఉందా అంటున్నారు సార్. తన ఇంట్లో ఒక కుటుంబ చావు అంటే ఎవరికైనా ప్రాణాలు విలువైనదే సార్. 100 మంది పైన పెన్షనర్ చచ్చిపోయారంటే గవర్నమెంట్ ఇది షేమ్ టు ద డెమోక్రసీ ఆఫ్ ది డెమోక్రసీకే సేమ్ ఇది. ఈయన ఉదయం లేచి కోతలు కోస్తుంటాడు, దాన్ని మూసి సుందరి కన్నా ఏం లాభం? మేము దాచుకున్న డబ్బులు సార్. ఇది ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చేది గ్రాట్యుటీ ఒకటి ఇస్తుంది అనమాట. అంటే 30-40 ఏళ్ళు ఉద్యోగం చేసినందుకు గ్రాట్యుటీ ఇచ్చేది గౌరవంగా ఇచ్చేది గవర్నమెంట్ ఒకటే. మిగిలిన అన్ని మేము మా జీపీఎఫ్ కానీ ఇన్సూరెన్స్ కానీ తర్వాత లీవ్ కమిటేషన్ అని ఉంటుంది. అంటే మేము మాకు లీవ్ వచ్చినప్పుడు దాన్ని అమ్ముకోకుండా ఉంచుకుంటాం. ఇట్లా లాస్ట్లో ఒకేసారి వస్తాయి కదా అని ఇవన్నీ పొదుపు చేసుకున్న డబ్బులు. ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు దాదాపు ఇంత చరిత్రలో ఏ గవర్నమెంట్ ఇంత దరిద్రంగా అసలు పెన్షన్ల జీవితాలతో ఆడుకోవటం అనేటువంటిది ఏది లేదు సార్. ఎంతో మంది ధర్నాలు చేస్తున్నారు. 70-80 ఏళ్ల వయసులో కూడా ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తారంటే అది డెమోక్రసీయా గవర్నమెంటా? సిగ్గుపడాలి ఒక రకంగా. ఓ పక్కనే కోతలు కోస్తుంటాడు, ఓ అది ఇది అసలు ఇది గ్లోబల్ సిటీ చేస్తా అది సిటీ చేస్తాడు, ఫోర్త్ సిటీ అంటాడు, సిటీ అంటాడు, మూసి సుందరీకరణ అంటాడు, చేతుల్లోనేమో డబ్బులు లేవు. మరి గాంధీ సరోవర్ అని అయ్యని పెట్టి నీకు అన్నిటి డబ్బులు వస్తాయి, మేము దాచుకున్న డబ్బులు వేరే పథకాలకు డైవర్ట్ చేయటం ఏంది అసలు? ఇప్పుడు అయ్యన్న ఇస్తున్నారంటే 6 గ్యారెంటీలు కూడా ఇవ్వట్లేదు సార్. అది కూడా అంత ముందు 3-4 సార్లు ధర్నాలు చేయబట్టికి ఒక 3 నెలల నుంచి ఇస్తుండే. అది కూడా ఆ 2000 కోట్లు ఇస్తున్నాయి. అసలు ఎవరికి ఇస్తుండో ఒక స్పష్టత లేదు గవర్నమెంట్ కి. మరి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఐఏఎస్లు అయినరు. ఐఏఎస్లు కాదు వాళ్ళు, ఐఆర్ఎస్ పైన ఏది చెప్తుంది వీళ్ళు సొంత బుర్ర కానీ ఒక ఏం ఆలోచించలేదు. నిజంగా ఒక ప్రభుత్వాలకి తెలియపోయినప్పుడు అలాంటప్పుడు ఐఏఎస్ లో గైడ్ లైన్ చేయాలి సార్. ఎంతో సీనియారిటీ ఉన్నట్టు నాయకులు సార్ ఇట్లా ఇవ్వాలి, ఒక రూల్స్ ఉంటాయి, ఇట్లా ముందు పెన్షనర్స్ కి ఇవ్వాలి, మిగిలిన ఎన్ని ఆపైనా కూడా ఎమర్జెన్సీ కింద అంటాడు. మరి ఇవ్వకుండా చేయకుండా వాళ్ళు గవర్నమెంట్ చెప్పినట్టే ఇచ్చుకుంటా మా దగ్గర ఏం లేవు బకాయిలు లేవంటే ఎందుకన్నట్టు గవర్నమెంట్ ఎందుకంటే ప్రైవేట్ వాడు గొప్ప చెప్పొచ్చు కదా. ఏ అదానికో అంబానీకో లేకపోతే జీవీఎస్కో చెప్పుకుంటే వాడే పరిపాలించుకుంటాడు. నీకు ప్రభుత్వాన్ని ప్రజలు చేతించగలిగినప్పుడు అసలు ప్రభుత్వంలో ఉండే అర్హత ఎక్కడుంది? అలాగే ట్యాక్స్ తక్కువ వసూలు చేస్తున్నాడు, అన్నీ వస్తున్నాయి. మళ్ళీ మన హైదరాబాద్ లో మన ట్యాక్స్ హైయెస్ట్ మందే ఉంది. మరి డబ్బులు వస్తున్నాయి, వేస్తున్నాయి, అప్పులు చేస్తున్నారు. అసలు ఎవరికి ఇస్తున్నది అర్థం కావట్లే. ఎంత ఆవేదనతో ఇవ్వాలి. ఇంతమంది వేరు ప్రాంతాల నుంచి వచ్చిరంటే, ఎంత వయసులో కూడా ధర్నా చేస్తున్నారంటే ఎక్కడైనా ఏ చేతిలో ఉందా? డెఫినెట్ గా ఎన్నికల్లో దీనికి ఫలితం అనుభవిస్తారు. అర్థమైందా? డెమోక్రసీ రాజ్యాంగం ప్రకారం ఒక ఆయుధం ఉన్నది, బుల్లెట్ బ్యాలెట్ ఉన్నది. ఈ బ్యాలెట్ ను ఉపయోగిస్తాం. మేమే కాదు, ఇవాళ నిరుద్యోగులు కూడా మొత్తం వ్యతిరేకుతున్నారు. బ్యాలెట్ ఉంది, మీరు బ్యాలెట్ తో బుద్ధి చెప్తానంటారు, ఆయన దిగిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చి కూడా సార్ సీజెట్ చుట్టండి, ఎవడొచ్చినా కూడా 5 ఏళ్ల కల్లా చేయకపోతే మటుకు దించడమే. అది వస్తుంది. రేపు డెమోక్రసీలో కూడా మార్పు వస్తుంది. 5 ఏళ్లలో వీడు ఇచ్చిన వాగ్దానం చేయకపోతే ఈయన కూడా పోతాడు ఎవరొచ్చినా. ఇప్పుడు అట్లా పోయే కదా సార్. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఎందుకు పోయింది? ఈయన వ్యతిరేకత మీద ఈయనకు వచ్చింది కదా పెద్ద. ఈయన మీద ఎవడో కాంగ్రెస్ మీద భ్రమలతో రాలే, అంటే నెగిటివ్ ఓటు ద్వారా గెలిచింది ఈయన. రేపు ఈయనది నెగిటివ్ ఓటా ఆయనకైతుంది. వాళ్ళకి ఇలా కూడా 4-5% ఉంది. రేపు వాళ్ళకైతుంది. వీళ్ళ తప్పులన్నీ వాడు తీసుకోండి. మాది ఒక్కటే కాదు కదా సార్, అవతల నిరుద్యోగులకు ఒక్క నోటిఫికేషన్ లేదు. ఆటో వాళ్ళు బయటకు వచ్చి తన్నేటట్టు అశోక్ నగర్ అటు పోతే వాళ్ళది ఎంత వ్యతిరేకత తెలవట్లే గవర్నమెంట్ కి. మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో ఎంత వ్యతిరేకత గూడు కట్టుకుంటే 3% అటు ఇటు అయితే ఏమో సార్ మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది. అందుకని మాకు కూడా ఒకటి ఓటే ఆయుధం. సరే వీళ్ళ పెన్షనర్స్ ముసలోళ్ళ దగ్గర ఏం చేత కదా అనుకుంటారు. ప్రతి గ్రామానికి పోయి తిరిగి చెప్తాం. మేము దాదాపు ఒక్కొక్క 100 ఓట్లు ప్రభావితం చేసే కెపాసిటీ. మేము పాఠాలు చెప్పినట్టే మీరందరూ పాఠాలు చెప్పిన టీచర్లు పైగా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళం. మా చేత కాదనుకొని నిర్లక్ష్యం చేస్తే మటుకు దీనికి ఫలితాన్ని అనుభవిస్తారని చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, సూపర్ సార్, సూపర్, చాలా బాగా మాట్లాడు.